మంచి ట్రెండింగ్లో ఉంది. కారణం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి దేశాధినేత మహమ్మద్ మోయిన్ ఈయన చైనాకి దగ్గరవడం, ఈ చైనాతో ఎక్కువ సంప్రదింపులు జరగడం చేస్తూ ఒకప్పుడు భారతదేశం చేసినటువంటి సహాయం మొత్తాన్ని, ఒకప్పుడు కాదు నిన్న మొన్నటి దాకా కూడా సహాయం చేస్తూనే వచ్చింది, ఇప్పటికీ కూడా చేస్తూనే ఉంది, దాని మొత్తాన్ని కూడా మర్చిపోయాడు. 20 సంవత్సరాల క్రితం వాటర్ సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ వాటర్ సంక్షోభాన్ని తీరేంత వరకు కూడా నీటిని వాళ్ళకి సరఫరా చేసింది భారతదేశం. అదేవిధంగా వాళ్ళ దేశాధినేతని కొంతమంది కిడ్నాప్ చేసి దేశంలో అల్లకల్లోలం సృష్టించినప్పుడు భారత ఆర్మీనే వెళ్ళి అతన్ని, ఆ దేశాధినేతని కాపాడి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినటువంటి భారతదేశం. అదేవిధంగా ఎన్నో రకాలుగా టూరిజం పరంగా కానివ్వండి, వాళ్ళకి ఎన్నో రకాలుగా సహాయం చేసినటువంటి భారతదేశం యొక్క దీన్ని మర్చిపోయి విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళకి పట్ల వ్యతిరేకత మొదలైంది. దీనికి కారణం ఏమిటి అంటే వీళ్ళు చైనాతో ఎక్కువగా ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చినటువంటి పరిపాలకులు చైనాతో ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించడం, దానిలో భాగంగానే ఇండియాని వ్యతిరేకించడం, ఈ ఇండియాని వ్యతిరేకిస్తూ ఒక నినాదం, ఇండియా అవుట్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి మనకి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఆర్మీ వాళ్ళు ఎవరైతే 77 మంది సైనికులు ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పడం, రక్షణ బాధ్యత కోసం ఉంచినటువంటి వాళ్ళని వీళ్ళందరూ ఇవన్నీ చేయడం. ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఒక ఇది తీసుకున్నారు. ఏమిటి అంటే మాల్దీవ్స్ ఎక్కువగా ఆధారపడి ఉండేదే టూరిజం మీద. ఈ టూరిజంలో కూడా ఎక్కువ శాతం, దాదాపుగా 60% వరకు కూడా భారతదేశం నుంచి వెళ్ళేటువంటి వాళ్ళే ఎక్కువ. సో దాంతో ఒక చిన్న పని నరేంద్ర మోదీ గారు చేశారు. ఎందుకంటే లక్షద్వీపుల్ని డెవలప్ చేయడం కోసం అన్నట్టుగా ఆయన మాల్దీవుల గురించి ఏం మాట్లాడలేదు, బట్ లక్షద్వీపుల గురించి మాత్రం ఆయన వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి ఒక నినాదంతో లక్షద్వీపులకు వెళ్ళడం, అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన ఒక చిన్న సాహస కార్యం కూడా చేసి అదంతా కూడా సోషల్ మీడియాలో పెట్టడంతో బాగా అది వైరల్ అవ్వడం, భారతీయుల్లో ఒక రకమైనటువంటి ఆసక్తిని రేకెత్తించడం, ఆసక్తే కాదు ఇండియా అవుట్ అనేది ఇంత ఇదిగా అనడం, ఇదంతా కూడా భారతీయులకి మనస్తాపాన్ని కలగజేసింది. అంతేకాకుండా వాళ్ళ యొక్క మాల్దీవుల మంత్రుల్లో 3 మంత్రులు, మరియం సుయీనా, మాల్సా షరీఫ్ అండ్ మజూమ్ మజీద్, వీళ్ళు 3 మంత్రులు తీవ్రంగా నరేంద్ర మోదీ గారి మీద కూడా ట్వీట్లు చేయటం. అందులో మరియం సుయీనా అయితే ఆయన ఒక జోకర్గా పోల్చడం మోదీ గారిని, మిగిలినటువంటి వాళ్ళు కూడా భారతదేశం మీద విపరీతమైనటువంటి ద్వేషాన్ని వెళ్ళగక్కడం. ఇవన్నీ చూసిన తర్వాత భారతీయులందరిలో కూడా ఒక భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశం మీదకు వచ్చినప్పుడు మనకి కృష్ణవంశీ గారి పాట ఉంది కదా, సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, అది రోజు తన్నుకు చేస్తాం, కానీ ఏదైనా వస్తే మాత్రం గట్టిగా నిలబడతాం అందరం కలిసి. అదేవిధంగా ఈ రోజున ఒకే రోజు అంటే భారతదేశంని ఇంత ఇదిగా భారతదేశం మీద ఆధారపడి, భారతదేశం టూరిజం మీద ఆధారపడి వాళ్ళు బతుకుతున్నప్పుడు వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది భారతదేశాన్ని అవమానించడాన్ని ఎవరు ఒప్పుకోలేదు. ఒకే రోజులో 8600 హోటల్స్ని బుకింగ్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా 2500 ఫ్లైట్ టికెట్స్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకా అంతేకాకుండా మన సెలబ్రిటీస్ కూడా దీనికి సహకరించడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా మాల్దీవ్స్ కానివ్వండి, మారిషస్ కానివ్వండి వెళ్ళేటువంటిది ఇన్ని సెలబ్రిటీస్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సచిన్ టెండూల్కర్ ఎందుకు మనకి మహారాష్ట్రలో సింధు ఇది ఉంది కదా అక్కడికి వెళ్దామని చెప్పడం, అలాగే జాన్ అబ్రహాం, సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్ వీళ్ళందరూ కూడా బాయ్కాట్ మాల్దీవ్స్ అనేటువంటి నినాదాన్ని బలపరచడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మాల్దీవ్స్లో ఉన్నటువంటి ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. కారణం ఏమిటంటే మాల్దీవ్స్ ఎప్పుడైనా మునిగిపోతే అనే ఉద్దేశంతో అక్కడ కొంత ఎవరైతే ఆర్థికంగా బలవంతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కేరళలో వాళ్ళ యొక్క ఇల్లు కానివ్వండి ఏవైనా ఒక నివాసాలను ఏర్పరచుకోవడం కూడా జరిగింది, అంటే సెకండ్ ఆప్షన్గా. అటువంటిది ఇప్పుడు భారతదేశాన్ని వ్యతిరేకించినట్టయితే వాళ్ళకి ఇబ్బంది, పైగా భారతదేశం మీద వాళ్ళకి మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా. దాంతో వాళ్ళ ప్రజల్లోంచి కూడా వ్యతిరేకత మొదలవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో
వీళ్ళు మా మాల్దీవ్స్కి చెందినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కూడా తొలగించడం జరిగింది. ఇంతేకాదు కొన్ని గంటల్లో ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా చేయడం జరిగిందో కొన్ని గంటల్లో వాళ్ళ ఇంటర్నెట్ మొత్తం కూడా హ్యాక్ అవ్వడం జరిగింది. ఆ హ్యాక్ అయితే కాపాడడానికి మళ్ళీ భారతదేశం వాళ్ళకి కావాల్సి వచ్చింది. చచ్చినట్టు భారతదేశాన్ని బతిమలాడుకోవాల్సి వచ్చింది. భారతదేశం కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా సరే అందరూ బాయ్కాట్ మాల్దీవ్స్ అనేదాన్ని ఇంత ఇదిగా మన భారతీయులందరూ బలపరుస్తున్నందుకు, అందరూ ఒక తాటి మీదకి వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను ఈరోజు భారతదేశంలో పుట్టినందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. జై హింద్.